இருக்கிறதை நம்மால் உணர முடிகிறது. దేవుని యొక్క ఆత్మ అభిషేకము ప్రసన్నత ఇక్కడ ఉందని మనం అందరము కూడా గ్రహిస్తున్నాం. தேவனுடைய மகிமை இந்த இடத்தை மூடி இருக்கிறதை நம்மால் உணர முடிகிறது. దేవుని యొక్క మహిమ చేత ఇక్కడ ఆయన కప్పి ఉన్నాడని మనం అందరము నమ్ముతూ ఉన్నాం. கர்த்தர் இன்றைக்கு ஒரு பெரிய காரியத்தை செய்யும்படிக்காக இந்த இடத்துல சித்தமாக இருக்கிறார். ప్రభువు ఈ యొక్క దినములో ఈ యొక్క సమయములో గొప్ప గొప్ప కార్యాలు చేయడానికి ఆయన సర్వశక్తిగల దేవుడై ఉండి ఆయనకి ఇష్టపడుతూ ఉన్నాడు. ஒரு அசைவை இந்த கிராமம் காண போகிறது. ఒక ఉజ్జీవం ఈ యొక్క గ్రామం చూడబోతుంది. ஒரு எழுப்புதல் ஆரம்பிக்கப்பட போகிறது என்று சொல்லவில்லை, ஒரு எழுப்புதல் ஆரம்பமாயிற்று இந்த நாளிலே. ఒక ఉజ్జీవము ఆరంభించబడబోతుంది అని చెప్పట్లేదు కానీ ఆరంభమైపోయింది అని చెప్తున్నారు. தேவனுடைய வல்லமை இங்கு அபரிதமாக இருக்கிறது. దేవుని యొక్క శక్తి ఆ విధముగా ఉన్నది. ரகசிய பாவங்கள் இயேசுவின் நாமத்தில் அது இன்றைக்கு வெளியே வர போகிறது. రహస్య పాపములన్నీ కూడా యేసు నామములో బయటికి రాబోతున్నాయి. பரிசுத்த ஆவியானவர் தம்முடைய அக்கினியா இங்கே இறங்க போகிறார். పరిశుద్ధ ఆత్మ దేవుడు తన అగ్ని ద్వారా ఇక్కడ దిగబోతున్నాడు. ஊழியம் செய்கிறவர்களை கர்த்தர் கனப்படுத்த போகிறார். పరిచర్య చేసే వారిని దేవుడు గణపరచబోతున్నాడు. சிறு பிள்ளைகள் மேல ஒரு ஆவியின் அபிஷேகத்தை பார்க்கிறேன். చిన్న పిల్లల మీద ఒక ఆత్మ అభిషేకాన్ని చూస్తున్నాను. இங்க ஒரு சில தேவ தூதர்கள் இறங்கி இருக்கிறது. ఇక్కడ దేవుడు దూతలు ఇక్కడ దిగేది నేను చూస్తూ ఉన్నాను. சிறு பிள்ளைகளுக்காகவே அவர் இறங்கி இருக்கிறார். చిన్న పిల్లల కోసమే ఆయన దిగి వచ్చాడు. வாலிபர்களுக்கென்று ஒரு அக்கினியை பார்க்கிறேன். యవనస్తుల మీద ఒక అగ్ని అభిషేకాన్ని చూస్తున్నాను. இதுவரைக்கும் நீ வருவாய், உட்காருவாய், பாடுவாய், ஜெபிப்பாய், எழுந்து போவாய். ఇంతవరకు కూడా నువ్వు వస్తావు, వెళతావు, ప్రార్థిస్తావు, పాడతావు, అన్ని చూసుకుని మళ్ళా వెళ్ళిపోతూ ఉంటావు. இன்றைக்கு தேவனுடைய வல்லமை உன் மேல இறங்க போகிறது. ఈ రోజు దేవుని యొక్క శక్తి నీ మీదకి దిగబోతుంది. எத்தனை பேர் விருப்பத்தோடு, ఎంత మంది ఇష్టపడుతున్నారు దిగాలని? చేతుల పైకెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. எத்தனை பேர் ஆசையோடு கூட இருக்கிறீங்க? ఎంత మంది ఆశపడి ఉన్నారు? చెప్పండి కూడా దేవుని మహిమపరచండి. தேவநாமம் அபரிதமாய் இன்றைக்கு கிரியை செய்வது. దేవుని యొక్క నామము ఆ విధముగా క్రియ చేయబోతుంది. ఇక్కడ ஒரே ஒரு காரியத்தை நான் உங்களுக்கு విన్నపమా రిక్వెస్ట్ பண்ணி கேக்குறேன். ఒకే ఒక కార్యము నీ దగ్గర మేము చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ஆவியானவர் உங்களுக்காக தான் இந்த ஏற்பாடு ஊழியத்தை செய்திருக்கிறார். ప్రభువు ఆత్మ దేవుడు మీ కొరకే ఆయన సేవ చేస్తూ ఉన్నాడు. இத்தனை ஆயிரங்கள் எத்தனையோ லட்சங்களை ஊழியத்துக்காக செலவு செய்கிறார்களே, ஏன்? ఎంతో లక్షల కొలిదిగా అక్కడ చాలా వరకు ఖర్చు పెడుతూ ఉన్నారు. ఎందుకు? ఆత్మ రక్షించబడాలి. ప్రతి ఒక్క ఆత్మ రక్షణలోనికి రావాలని ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. இன்றைக்கு இந்த கிராமம் ரட்சிக்கப்படணும். ఈ రోజు ఈ యొక్క గ్రామము రక్షించబడాలి. ஆவியானவர் சொல்லுகிறதை காதுள்ளவன் கேட்க கடவன். ఆత్మదేవుడు చెప్పేది చెవు గలవాడు వినుగాక. கர்த்தர் பேசினா அது உண்மை, அது இருக்கும், அது அப்படியே ஆகும். దేవుడు చెప్పాడంటే అది నిజము, అది అక్కడ జరుగుతుంది, అది ఖచ్చితంగా జరిగే తీరుతుంది. பரிசுத்த ஆவியானவர் சொல்லும் பொழுது அதுக்கு நாம் கீழ்ப்படிய வேண்டும். పరిశుద్ధ ఆత్మదేవుడు చెప్తున్నప్పుడు మనం దానికి లోబడాలి. நமக்குள்ள இருக்கிற బలహీనங்களை அவர் பலனாய் மாற்ற விரும்புகிறார். మన లోపల ఉన్న ప్రతి బలహీనతను ఆయన బలముగా మార్చగల దేవుడు. பாவத்தில் இருக்கிற நம்மை பரிசுத்தமாய் மாற்ற விரும்புகிறார். పాపములో ఉన్న మనల్ని పరిశుద్ధంగా మార్చు దేవుడు. உனக்கு இருக்கிற நம்முடைய குடும்பங்கள் இருக்கிற தலைமுறையா இருக்கிற சாபங்களை கர்த்தர் மாற்ற விரும்புகிறார். నీ కుటుంబంలో ఉన్న తరతరాలుగా ఉన్న శాపాన్ని ఆశీర్వాదాలుగా మార్చు దేవుడు. நீங்கள் கீழ்ப்படியாமல் இருந்தால் எப்படி? అయితే మార్చే దేవుడు ఏమి కోరుకుంటున్నాడంటే మీరు లోబడాలి. మరి మీరు లోబడకపోతే ఎట్లా? கர்த்தர் உங்களை அழைக்கும் போது நீங்கள் வர வேண்டும் பிரியமான. దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నప్పుడు ముందుకు రావాలి ప్రియమైన వారలారా. நேற்று சொல்லப்பட்ட எல்லா நபர்களும் கீழே தான் இருந்தீங்க. ఇదిగో చెప్తున్నాను, నిన్న ఎవరినైతే పిలిచాడో వాళ్ళందరూ కూడా కింద నాకు ముందుగా ఉన్నారు. ஆனால் ஒருவருக்கு நமக்கு கீழ்ப்படியவில்லை. అయితే ఆ మాటకి ఏ ఒక్కరు కూడా లోబడలేదు. அது தவறு கிடையாது, అది తప్పు కాదు. ஒரு குற்ற மனப்பான்மை, అది ఒక నేరారోపణ చేసినటువంటి ఒక మనస్సాక్షి, ஒரு கூச்ச மனப்பான்மை, ఒక సిగ్గు. அது நமக்கு தேவையில்லை. అది మనకి అవసరము లేనే లేదు. எல்லாரும் கரங்களை உயர்த்தி சொல்லுவோம். అందరూ చేతులు పైకెత్తి చెప్తాం ఒక మాట. இன்றைக்கு நான் வந்த வண்ணமாய் திரும்பி போவதில்லை. ఈ రోజు నేను వచ్చినట్లుగా తిరిగి వెళ్ళే సమస్య లేదు. கர்த்தருடைய அக்கினியை நான் பெற்றுக்கொண்டுதான் போகிறேன். దేవుడి అగ్ని అభిషేకాన్ని నేను పొందుకునే వెళతా. தேவனுடைய வல்லமை நான் பெற்றுக்கொண்டுதான் போக போகிறேன். దేవుడి యొక్క అభిషేకం నేను పొందుకునే వెళతా. இந்த நாளிலே கர்த்தருக்காக நீங்கள் வைராக்கியமாய் இருக்க வேண்டும். ఈ రోజు మీరు దేవుడి కోసం వైరాగ్యముగా ఉంటే பரிசுத்த ஆவியானவர் உன்னை தாயின் கர்ப்பத்திலே உன்னை தெரிந்து கொண்டு வைக்கிறார். పరిశుద్ధాత్మ దేవుడు నీ తల్లి గర్భములోనే నిన్ను రూపించుకున్నాడు. నీ தாயின் வயிற்றிலே பிறப்பதற்கு முன்பதாகவே கர்த்தர் உன்னை அபிஷேகம் பண்ணியிருக்கிறார். తల్లి గర్భములో రూపింపబడక మునిపే నిన్ను ఆయన ఎన్నుకున్నాడు. நீங்கள் இன்றைக்கு வந்தோம் என்று நினைக்கிறீர்களா? ఈ రోజు మీరు ఇప్పుడే వచ్చారనుకుంటున్నారా? என் ஆண்டவர் உங்களை முன்குறித்திருக்கிறார். దేవుడు మిమ్మల్ని ముందుగానే నిర్ణయించుకున్నాడు.
నియమించుకున్నాడు, உங்களை అభిషేకం பண்ணி మిమ్మల్ని இருக்கிறார். అభిషేకించాడు. கர்த்தர் உங்களை அழைத்து வந்திருக்கிறார். ప్రభువు మిమ్మల్ని తీసుకుని వచ్చాడు. எனக்குள்ள நேற்று ஒரு கண்ணீர். నాకు అంతా కూడా నిన్నంతా ఒకటే కన్నీరు. ஊழியம் செய்கிற ஊழியக்காரர்களுக்கு அந்த கண்ணீர். ఎందుకంటే పరిచయం చేసే సేవకులకి ఆ కన్నీరు. ஆண்டவர் அதற்காக தீர்க்க தரிசனமா இன்றைக்கு பேசுகிறார். ప్రభువు దేవుడు ఈ రోజు ప్రవచనము రీతిగా ఆయన మనతో మాట్లాడబోతున్నాడు. தீர்க்க தரிசனம் என்றால் ஆண்டவரோடு பேசி அவர் சொல்லுகிறதை சொல்லுவது. ప్రవచనం అనగా దేవుడు ఏం చెప్తున్నాడు, దేవుడు చెప్పిన మాటలను అట్లాగే తీసుకుని వెళ్ళి జనాలకి చెప్పేవాడు. இன்றைக்கு தம்முடைய ஊழியக்காரர்களுக்கும் தம்முடைய ஊழியக்காரிகளுக்கும் ఈ రోజు కూడా దేవుడి సేవకులకు దేవుడి సేవకులందరికీ కూడా దేవుడు ప్రవచనము రీతిగా మాట్లాడబోతున్నాడు. இங்க இருக்கிற அத்தனை ஜனங்களுக்கும் கர்த்தர் தீர்க்க தரிசனம். ఇక్కడ ఉన్న ప్రతి జనాలతో దేవుడు ప్రవచనము రీతిగా మాట్లాడబోతున్నాడు. రాత్రి நாங்கள் ஆண்டவரோடு பேசி அதை உங்களோடு சொல்லும் பொழுது நாம் அதை கீழ்ப்படிய வேண்டும். ఇదిగో నేను దేవుడితో మాట్లాడి ఏదైతే తీసుకుని వచ్చి మీ దగ్గర మాట్లాడుతున్నానో మాట్లాడుతున్న ప్రతి మాటకి మీరు లోబడాలి. அச்சம்பேட்டா என்கிற பகுதியில் முதல் ஊழியத்தை கர்த்தர் செய்ய வைத்தார். అచ్చంపేట అనేటువంటి గ్రామంలో ఒక పరిచయం దేవుడు చేయడానికి కృప చూపించాడు. 11 மணி ஆகிவிட்டது அங்க போவதற்கு. 11:30 అయింది అక్కడ వెళ్ళడానికి. அந்த கார் ஓட்டுகிற டிரைவருக்கு தானா கால் வீங்கிச்சு. ఆ యొక్క కారు నడిపించేటువంటి డ్రైవర్ కి మామూలుగా ఏమీ లేకుండా కాళ్ళన్నీ కూడా వాసిపోయినాయి. என் கூட இருக்க பாஸ்டர் அன்கான்ஷியஸ் ஹை பிபி வாமிட்டிங், அவருக்கு வந்து ஹை பிபி மயக்கம் வந்துருச்சு. అంత మాత్రమే కాదు కానీ నాతో పాటు వచ్చినటువంటి సేవకులకు కూడా హై బీపీ వచ్చేసి వాంతులు చేసుకుంటూ చాలా ఇబ్బంది పడుతూ ఆ రోజు అచ్చంపేట గ్రామానికి వెళ్లకుండా ఎన్నో ఆటంకాలు వచ్చాయి. எனக்கு மொபைல்ல என் போன் கால் வருது, என்னோட వైఫ్కి ఆక్సిజన్ இருக்கிறாங்க. నా మొబైల్ ఫోన్ లో ఒక కాల్ వస్తుంది, ఏంటంటే ఇదిగో మీ భార్యకి ఆరోగ్యం బాగలేదు, ఐసీయూలో చేర్చారని చెప్పి. எல்லாரும் ரொம்ப பயந்தாங்க. చాలా మంది విన్న వాళ్ళు చాలా మంది భయపడిపోయారు. அது பாஸ்டருக்கு ஃபோன் பண்ணி சொல்லிடலாம். అయితే చెప్పేద్దాం ఆయనకి, పాస్టర్ గారికి ఫోన్ చేసి எங்களால வர முடியல, అయ్యా మేము ఇక రాలేము. కార్ ఓட்டுற டிரைவர் இறங்கி ஓடிட்டான். అయ్యా నాకు కాలు బాగలేదు వాచిపోయాడని చెప్పేసి డ్రైవర్ దిగి పారిపోయాడు. கர்த்தர் பேசினார். కానీ దేవుడు మాట్లాడాడు, நீங்கள் போய்தான் ஆக வேண்டும், మీరు ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. நாங்கள் 11 மணி ஆனது, ఇదిగో రాత్రి 11:30 అవుతుంది. கர்த்தருடைய நாமத்தை கொண்டு சொல்லுகிறேன். దేవుడి నామం పేరు చెప్తున్నాను. அங்க 3 காரியத்தை கர்த்தர் வெளிப்படுத்தினார். అక్కడ 3 కార్యాలు దేవుడు బయలుపరిచాడు. 3 காரியத்துக்கு அந்த ஜனங்கள் அப்படியே கீழ்ப்படிந்தார்கள். 3 కార్యాలకి అక్కడ ఉన్న జనులు అలాగే లోబడి ఉన్నారు. முதல் காரியம், మొదటి కార్యము இங்கே ఇక్కడ உன்னுடைய வீட்டு வாசற்படியிலே నీ యొక్క గుమ్మములోనే நீ ஒரு மாந்திரீக கிரியை புதைத்து வைத்திருக்கிறாய். మంత్ర శక్తులతో నింపబడిన దాన్ని అక్కడ నువ్వు పాతి పెట్టావు. அது உன்னை பாதுகாக்காது. నువ్వు ఏదైతే పాతి పెట్టావో అది నిన్ను కాపాడదు, அது உன்னை காப்பாற்றாது. అది నిన్ను కాపాడదు. இயேசு மாத்திரமே உன்னை காப்பாற்றுவார். యేసయ్య మాత్రమే నిన్ను కాపాడగల దేవుడు. இப்பொழுதே நீ அதை தோண்டி எடுத்து என்னிடத்தில் கொண்டு வா என்று ఏదైతే சொன்னேன். పాతి పెట్టావో అక్కడ ఇప్పుడే దాన్నంతా తీసేసి బయటికి దగ్గర తీసుకురా. டிரான்ஸ்லேஷன் பண்ணவர் கேட்டாரு. అక్కడ ట్రాన్స్లేషన్ చెప్తున్నవాడు అడిగాడు, ஐயா என்ன சொல்றீங்க? అయ్యా ఏం మాట్లాడుతున్నారు? ஐயா நான் சொல்றத அப்படியே சொல்லுங்க. నేను చెప్పేది నువ్వు అలానే చెప్పు. நான் சொல்றத மாத்தாம சொல்லுங்க. నేను చెప్పింది మాత్రం చెప్పు. நான் சொல்வது கிடையாது. నేను చెప్పడం లేదు. இங்க நின்று செய்கிற ஊழியக்காரர்களுடைய வாயில் வருகிற எல்லா வார்த்தைகளும் ஆண்டவர் பேசுகிறார். ఎక్కడ నిలబడి మాట్లాడుతున్న ప్రతి ఒక్క మాట నేను కాదు, దేవుడి పరిశుద్ధ ఆత్మ దేవుడే మాట్లాడుతున్నాడు. ஆராதனை நேரத்தில் ஐயா மூலமாக கர்த்தருடைய அபிஷேகம் அபரிதமாய் இறங்கி ఆరాధన సమయంలో దేవుని యొక్క అభిషేకము, దేవుని యొక్క ప్రసన్నత ఆ విధంగా దిగింది. ఇక్కడ இரண்டாவது காரியம், రెండవ కార్యము, உன்னுடைய வீட்டுல அரிசி பானையில నీ యొక్క ఇంటిలో ఉన్నటువంటి మరి బియ్యము తొట్టిలో ஒரு 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 சின்ன சிலையை புதைத்து வைத்திரு. ఒక చిన్న విగ్రహాన్ని నువ్వు అక్కడ పాతి పెట్టావు. அது உன்னை காப்பாற்றாது. ఆ యొక్క పాతి పెట్టింది నువ్వు నిన్ను కాపాడదు. அதை எடுத்து வெளியே வா. అది తీసుకుని బయటికి రా. ஹல்லேலூயா, హల్లెలూయా. மூன்றாவது காரியம், మూడవది, ஒரு குடும்பத்துல 12 வயது மகன் மரித்து போய்விட்டான். ఒక కుటుంబంలో 12 సంవత్సరాలు కలిగినటువంటి ఒక మనిషి చనిపోయాడు. அவனுடைய ஆஸ்தி சாம்பலை வைத்து ஒரு பொம்மை செய்து வைத்திருக்கிறார். ఆ యొక్క విషయం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి మనిషి ఒక విగ్రహాన్ని తయారు చేసుకున్నాడు. బూడితో அதை వணங்கி கொண்டிருக்கிறார். ఆ యొక్క బూడితో చేసుకున్న విగ్రహాన్ని వాళ్ళు పూజిస్తూ ఉన్నారు. அது மரித்து போன ஒரு கிரியை. అది ఏంటంటే మరణించిన చచ్చిపోయిన ఒక క్రియ. அது உன்னை காப்பாற்றாது. అది నిన్ను కాపాడదు. హల్లెలూయా, హల్లెలూయా. இந்த 3 காரியத்தை அந்த ஜனங்கள் கொண்டு வந்தார்கள் ஐயா. ఈ యొక్క 3 కార్యాలు కూడా జనాలను దగ్గర తీసుకొచ్చారయ్యా. நான் சொன்னேன், నేను చెప్పాను, நீங்கள் கொண்டு வரவில்லை என்றால் మీరు తీసుకురాకపోతే గనక நான் வந்து அதை எடுப்பேன் என்று சொன்னேன். నేనే వచ్చి దాన్ని తీసేస్తా. அந்த மூன்று பொருட்களை கொண்டு வந்து போட்டார்கள். ఆ 3 వస్తువులు తీసుకుని వచ్చి ఇక్కడ పడేశారు. அந்த கிராமம் முழுவதும் அன்று இரவு ஓ கர்த்தர்
பெரிய అద్భుతத்தை ఆ గ్రామంలో రాత్రంతా కూడా దేవుడు గొప్ప గొప్ప అద్భుతాలు ఆ యొక్క జనాల్లో దేవుడు చేశాడు. நாங்கள் கண்களால் பார்க்கிறோம். నేను మా కన్నుల ద్వారా చూసాం. அந்த பன்றிகள் கருப்பு பன்றிகள் அந்த கிராமத்திலிருந்து ஓடுவதை போல பார்க்கிறோம். అక్కడ ఉన్నటువంటి నల్ల పందులన్నీ కూడా పరిగెట్టేది మేము చూస్తున్నాం. கூட இருக்கிற தம்பி போலாம் அண்ணா என்ன 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 ஓடுது என்ன திடீர்னு மறையுது கண்ணுக்கு தெரிய மாட்டேங்குது. చుట్టూ ఉన్న తమ్ముడులు అన్నలందరూ కూడా చెప్తున్నారు, అన్న ఆయన ఏం చూస్తున్నావు, ఏం పరిగెడుతున్నావు, ఏంటి ఏంటి అడుగుతున్నారు. அசுத்தாவிகள் வெளியேறினது. అపవిత్రాత్మలన్నీ కూడా పారిపోయినాయి. ஒரு வீட்டுக்குள்ள காலடி எடுத்து வைக்கும் போது சொன்னோம், ఒక ఇంట్లోనికి నా అడుగు పెట్టిన వెంటనే చెప్పాను, ஒரு வீட்டுக்குள்ள 3 సర్పం இருக்கிறது. ఇదిగో నీ కుటుంబంలో ఒక 3 సర్పములు ఉన్నాయి. அது வெளியே அடிச்சு துரத்துன்னு சொன்னோம். అది నువ్వు కొట్టి బయటికి తీసేయన్నాను. அந்த అమ్మ சொன்னாங்க, అమ్మ చెప్పింది, ஐயா அந்த பாம்பு உள்ள இருக்குட்டே. అయ్యా పాము లోపలే పెట్టుకొని ఉన్నావయ్యా. நாங்க வெளியே போயிரோம். అయ్యా పాము లోపల ఉన్నాయి, మేము బయటికి వెళ్ళిపోతామయ్యా. இயேசுவின் நாமத்தில் அந்த வீட்டுக்கு நேரா கையை நீட்டினேன். యేసు నామములో ఆ ఇంటికి ఎదురుగా చేయి చాపాను. உள்ள இருக்கவனுக்கு அதிகாரம் கிடையாது. లోపల ఉన్నవానికి అధికారం లేదు. இயேசுவின் நாமத்தில் வா வெளியே. యేసు నామములో రా బయటికి. 3 பாம்பு உடனே வெளியே வந்து 3 పాములు వెంటనే బయటికి వచ్చేసాయి. సర్పத்தின் ఆవిகள் కర్తర్ எடுத்து வெளியே போட்டார். సర్పము కరిగిన దురాత్మలు యేసు నామములో బయటికి దేవుడు తీసేశాడు. అయ్యా చెప్పలు కొడుతూ దేవుడు నన్ను మహిమపరుస్తాడు. உங்களுக்கு தீர்க்க தரிசனமா சொல்லுகிறேன். అయ్యా దేవుడు నీకు ప్రవచన రీతిగా మాట్లాడుతున్నారు. ஒரு பெரிய ரட்சிப்பின் அறுவடையை கர்த்தர் உங்களுக்காக இந்த கிராமத்தில் வைத்திருக்கிறார். గొప్ప రక్షణ కోత అనేది మీరు కొయ్యబోతున్నారు. கர்த்தருடைய மகிமை இதை சொல்லுகிறது. దేవుడి యొక్క మహిమ మీతో మాట్లాడమని చెప్పమని చెబుతుంది. உன் கண்ணீரை நான் பார்க்கிறேன். నీ కన్నీటిని నేను చూశాను. ஓ உன் கண்ணீர் என்னுடைய கரத்தில் அல்லவா இருக்கிறது. నీ కన్నీరు నా చేతుల్లో కదా ఉంది. ஓ ஆத்துமாக்களை உனக்கு ஈடாக நான் தருவேன். అయ్యో దాన్ని నీకు కన్నీటికి బదులుగా ఆత్మను నీకు ఇవ్వబోతున్నాను. ஒரு பெரிய அறுவடையை நீ வைத்திருக்கிறாய். గొప్ప కోతను కొయ్యబోతున్నావు. இங்க இருக்கிற ஊழியக்காரர்களுக்கு கர்த்தர் பேசுகிறார். ఇదిగో ఇక్కడ సేవకులతో దేవుడు మాట్లాడుతున్నాడు. நீங்கள் என்னுடைய கரத்தில் இருக்கிற கருவியா இருக்கிறீர்கள். మీరు నా యొక్క చేతిలో ఉన్నటువంటి పాత్రలుగా ఉన్నారు. ஓ நான் உங்களை அக்னியாய் பயன்படுத்துவேன். నేను అగ్ని అభిషేకంతో వాడుకోబోతున్నాను. நான் சொல்லுகிற இடத்துக்கு நீங்கள் போக வேண்டும். నేను చెప్పిన స్థలానికి నువ్వు వెళ్ళాలి. நான் காண்பிக்கிற தரிசனத்தை நீங்கள் சொல்ல வேண்டும். నేను చూపించే దర్శనం నువ్వు చెప్పాలి. கர்த்தர் உங்களை கூட உள்ள இருக்கிறார். ఇదిగో దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నీతో కూడా నీలో కూడా ఉన్నాడు. பரிசுத்த ஆவியானவர் இன்றைக்கு உன்னை அக்னியாய் மாற்ற போகிறார். పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు అగ్నిలా మార్చబోతున్నాడు. உங்களுக்கு என்ற ஒரு விசேஷ அக்னி இன்னைக்கு இறங்க போகிறது. నీకే ఒక స్పెషల్ అభిషేకం దిగబోతుంది. என் அன்பு ஜனங்களே, ఓ ప్రియమైన వారలారా, உங்களை பார்த்து சொல்லுகிறேன். దేవుడు మిమ్మల్ని చూసి మాట్లాడుతున్నాడు. என்னை பார்த்து நீங்கள் பயப்பட வேண்டாம். నన్ను చూసి నువ్వు భయపడకు. நேற்று ஒரு வாலிப தம்பி, నిన్న ఒక మనిషి ఒక యవనస్తుడు, அவன் கையை காலெல்லாம் உதறலோடு, ఆ యొక్క చేతులు కాళ్ళు షేక్ అయిపోతూ వణికిపోతూ, அத ஜாஷுவா பாஸ்டர் கிட்ட நான் போக மாட்டேன். ఆ యొక్క జాషువా పాస్టర్ నేను వెళ్ళను. நான் ஜாஷுவா பாஸ்டர் கிட்ட போக மாட்டேன். నేను జాషువా పాస్టర్ దగ్గరికి వెళ్ళను. இன்னொரு பாஸ்டர் ஐயா கிட்ட போய் ஜெபம் பண்ணு. ఇంకొక పాస్టర్ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటా. நான் உங்களை போல சாதாரண అమ్మా மனுஷன். భయపడమాకండి, నేను మీలాంటి సాధారణ మనిషినే. హల్లెలూయా. హల్లెలూయా. చెప్తాను பெரியவர். దేవుడు గొప్పవాడు. ஆண்டவர் பெரியவர். ప్రభువు గొప్పవాడు. கர்த்தர் பெரிய காரியங்களை செய்ய போகிறார். ప్రభువు గొప్ప గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. చెప్పలు కూడా దేవుడు నామమున మహిమపరుద్దాం. యేసయ్య தீர்க்கதரிசி புத்தகம் యెషయా గ్రంథము எல்லாரும் எடுத்துக்கொள்ளுங்க. అందరూ తీయండి. 59వ அதிகாரம் 59వ అధ్యాయం முதலாம் வசனம். మొదటి వచనం. கர்த்தர் எல்லா தீர்க்க தரிசனமாய் சொன்ன வார்த்தைகள். ప్రభువు అన్ని కూడా ప్రవచనము రీతిగా చెప్పిన మాటలు. యెషయా గ్రంథం 59:1 రక్షింపనేరక ఉండునట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చున్నవి. హల్లెలూయా. హల్లెలూయా. கர்த்தர் சொல்லுகிறார், దేవుడు చెబుతున్నాడు, ரட்சிக்க கூடாதபடிக்கு రక్షింపనేరక ఉండునట్లు ஓ என்னுடைய கரம் குறுகி போகவில்லை. నా యొక్క హస్తము కురచ కాలేదు. ஓ கேட்க கூடாதபடிக்கு ఓ విననేరక ఉండునట్లు என்னுடைய செவி மந்தமாகவில்லை. నా యొక్క చెవులు మందమవలేదు. ஓ உங்களுக்கு பெரிய ரட்சிப்பு இருக்கிறது பிரியமானவர்களே. ఇదిగో ప్రియమైన వారలారా, మీకు గొప్ప రక్షణ సిద్ధంగా ఉంది. இந்த நேரத்தில் தம்முடைய கரத்தை நீட்டி இருக்கிறார். ఈ సమయంలో దేవునికి హస్తం మీద చాపబడుతుంది. அவருடைய கரத்தை பாருங்கள். ఓ ఆయన హస్తాన్ని చూడండి. ஓ ஆணி அடிக்கப்பட்ட அந்த கரத்தை பாருங்கள். ఇదిగో మేకులతో కొట్టబడిన ఆ యొక్క హస్తాలు చూడండి. ஓ பயப்படாத நான் நோடு கூட இருக்கிறேன்னு சொல்லுகிற அந்த கரத்தை ఓ பாருங்கள். భయపడొద్దు, నేను నీకు తోడుగా ఉన్నానని హస్తాన్ని చూడండి. நான் உன்னை விட்டு விலகுவதில்லை, உன்னை கைவிடுவதில்லை சொல்ற அந்த கரத்தை నేను பாருங்கள். నిన్ను విడువను ఎడబాయినటువంటి హస్తాన్ని చూడండి. நாம் அவருடைய கரத்தை பார்ப்பது கிடையாது. మనం ఆయన హస్తాన్ని చూడడం లేదు. ஆண்டவர் வேதனையாய் నా சொல்லுகிறார், ప్రభువు చాలా వేదనతో చెప్తున్నాడు. இதோ நான் கூப்பிட்டு அதை கேட்கிறவன் ஒருவனும் இல்லை. ఓ నేను పిలిచినప్పుడు నేను ఎవరు కూడా వినడం లేదు. இதோ என் கரத்தை நீட்டி அதை பார்க்கிறவன் ஒருவனும் இல்லை. ఇదిగో నేను హస్తం చాపుతున్నప్పుడు చూసి వినేవాడు ఎవడు లేడు, ఒక్కడు లేడు. இன்றைக்கு கர்த்தருடைய கரம் நீட்டப்பட்டு ఈ இருக்கிறது. రోజు యెహోవా హస్తము చాపబడింది. ஓ நீ ரட்சிக்கப்பட வேண்டும் என்றால் నువ్వు రక్షించబడాలంటే கர்த்தருடைய கரத்தை நீ பார்த்துதான் ஆக దేవుడి வேண்டும். హస్తము చూడాలి నువ్వు. ஹல்லேலூயா. హల్లెలూయా. ஹல்லேலூயா. హల్లెలూయా. ஓ கர்த்தருடைய
கர்த்தருடைய கரத்தை நீங்கள் எப்படி பார்க்க முடியும்? దేవుని హస్తమును ఎలా చూడగలవు? எப்படி రక్షించబడ முடியும்? ఎలా రక్షించగలవు? హల్లెలూయా హల్లెలూయా. వేదం என்ன சொல்லுகிறது? వాక్యం ఏం సెలవిస్తుంది? ఓ తன்னுடைய జనங்கள் ఇశ్రాయేల్ జనங்கள், ఇదిగో తన యొక్క జనులు ఇశ్రాయేల్ ప్రజలు அவர்கள் முறுமுறுத்தார்கள். వాళ్ళు సణుక్కున్నారు. தேவனை குறை சொன்னார். దేవుని మీద సణుక్కున్నారు. எங்களுக்கு இது இல்ல அது இல்ல அது சரியில்லை இது சரியில்லை என்று அவர்கள் புலம்பினார்கள். ఓ అది మాకు లేదు, ఇది లేదు, అది లేదు, అది వల్ల ఇది వల్ల అని చెప్పేసి దేవుని మీద చూస్తూ ఏడుస్తున్నారు. అద్భుతங்களை செய்கிற தேவனை மறந்து అద్భుతాలు చేసే దేవుని మర్చిపోయి சாதாரண ஆகாரத்துக்கு ஆசைப்பட்டார்கள். సాధారణమైన ఆహారానికి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఓ కర్తర్ అங்க பாத்தீங்கன்னா அந்த கொள்ளிவாய் சர்ப்பங்களை அனுப்பினார். అక్కడ చూస్తున్నట్టే విష సర్పాలను దేవుడు పంపిస్తున్నాడు. ఓ அந்த சர்ப்பங்கள் அவர்களை கடித்தது பிரியமானவர்களே. విష సర్పాలు ఏం చేసే తెలుసా? వాళ్ళని కరిచే ప్రియమైన వారలారా. ஒரு பெரிய காரியத்தை சொல்லுகிறேன். ఒక గొప్ప కార్యం మీద చెప్పబోతున్నాను. நீங்கள் அவரை நோக்கி பார்க்கும்போது ரட்சிக்கப்படுவீர்கள். మీరు ఆయన వైపు చూస్తే రక్షించబడతారు. அவர் தம்முடைய கரத்தை நீட்டி இருக்கிறார். ఆయన హస్తము మీ వైపు చాపబడింది. ఓ இந்த கிராமத்துக்காக அவர் நீட்டி இருக்கிறார். మీ గ్రామము కోసం చాపబడింది. உனக்கு நேராக அவர் நீட்டி இருக்கிறார். నీకు నీ యొక్క ఓ పరిస్థితిని చూస్తూ నీకు ఎదురుగా చాపబడింది. நீ தான் வேண்டும் என்று கர்த்தர் உன்னை குறிவைத்து சொல்லுகிறார். నీవే కావాలని నీ వైపే చూస్తూ ఆయన హస్తం చాపబడింది. ఓ இந்த கிராமத்துல இருக்க வேண்டும் என்று கர்த்தர் உனக்கு சொல்லுகிறார். ఈ గ్రామంలో నువ్వు ఉన్నావు కాబట్టి నీకు చెప్తున్నాడు. கர்த்தருடைய கரங்களை நோக்கி பார். దేవుని యొక్క హస్తాన్ని నువ్వు చూడు. அந்த வெண்கல சர்ப்பத்தை அவர்கள் உண்டாக்கி மோசேயினால் கர்த்தர் வைக்க சொல்லுகிறார். అక్కడ ఏం చెప్తుంటే ఇదిగో ఇత్తడి సర్పాన్ని ఏమంటున్నాడు? எடுத்து வாசிப்போ. తీసి చూద్దాం. ఎన్నాగమ పుస్తకం సంఖ్యాకాండము 21వ అధ్యాయం 21వ అధ్యాయము 8వ వచనం 9. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 8వ వచనము. ಎಲ್ಲರೂ వాసిக்கலாம். అందరము చూద్దాం ఒకసారి. 21 అందరూ కలిసి చదువుకుందాం. எல்லாரும் நீங்க சத்தமா வாசிக்க தூக்கம் வரவங்களுக்குலாம் தூக்கம் கலையும். అందరూ కూడా గట్టిగా చదవాలి. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 8. నీ పక్కన ఉన్నవాడు పడుకుంటే లేచిపోవాలి. అలా చదవాలి మీరు చదివితే. எல்லா సత్తమా படிங்க பார்க்கலாம். అందరూ కలిసి చూద్దామా, చదువుదామా? எல்லா ஆவிகளையும் நாங்க ஓட்டிடுவோம். ప్రతి ఆత్మను పరిగెట్టిస్తాం. ஆனா இந்த தூக்கத்தின் ஆவியை மட்டும் நீங்க தான் ஓட்டணும். కానీ నిద్రపోయే ఆత్మని మాత్రం మీరే పరిగెట్టించాలి. அந்த వరం உங்களுக்கு தான் இருக்கு. ఆ వరం మీ దగ్గరే ఉంది. హల్లెలూయా. ఓకే చదువుదామా? మొత్తం అందరూ చదవాలి. இயேசுவை நோக்கி பார்த்தால் நீ ரட்சிக்கப்படுவாய். యేసు వైపు నువ్వు చూస్తే రక్షింపబడతావు. அங்க என்ன நடக்கிறது? అక్కడ ఏం జరుగుతుంది? அந்த கொள்ளிவாய் சர்ப்பங்கள் வருகிறது. విష సర్పాలు వస్తున్నాయి. அது தன்னை கடிக்கிறது. కడుస్తున్నాయి. அநேகர் மரிக்கிறார்கள். అనేకమంది మరణిస్తున్నారు. கர்த்தர் சொல்லுகிறார். వాక్యం సెలవిస్తుంది. దేవుడు చెప్తున్నాడు. மரணத்தை குறித்த பயம் இருக்கிறதா? మరణాన్ని గురించి నీకు భయపడుతున్నావా? எனக்கு ஏதாவது ஆயிடுமா? ఏదైనా అయిపోద్ది అనుకుంటున్నావా? நான் మరిத்து పోవేనో? నేను చచ్చిపోతానేమో? என் வாழ்க்கையில நான் வாழ ஆசைப்படுகிறேன். నా జీవితంలో బతకాలని ఆశపడుతున్నా. మరణத்தின் என்ன இருக்கிறவங்களுக்கு ఆండవర్ சொல்லுங்க. ఇదిగో మరణం అనేటువంటి ఆలోచన ఉన్న వాళ్ళతో దేవుడు వాక్యంతో మాట్లాడుతున్నాడు. ஒரு சிலருக்குள்ள தற்கொலையின் ஆவி கிரியை செய்து கொண்டிருக்கிறது. కొంతమందిలో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు ఉంటున్నాయి. நீ செத்துரு ஓடி தற்கொலை செய்து கொள்ளு பேசிக்கொண்டே இருக்கிறது. నువ్వు చచ్చిపో నువ్వు ఆత్మహత్య చేసుకో అని చెప్పేసి నీలో ఒక ఆత్మ దురాత్మ మాట్లాడుతూ ఉందా? நீங்கள் அதற்கு கீழ்ப்படிய கூடாது. ఆ మాటకి లోబడకు. அந்த சிலுவையிலே தூக்கப்பட்ட அந்த வெண்கல சர்ப்பத்தை பார்க்க வேண்டும். ఓ యేసు ప్రభు సిలువలో వేలాడుతున్న ఆ యొక్క ఇత్తడి సర్పాన్ని చూడు. 9వ వచనం இப்படியா சொல்கிறது. 9వ వాక్యం ఈ విధంగా చెప్పబడుతుంది. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దానిని పెట్టెను. అప్పుడు సర్పము కాటు తినిన ప్రతి వాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినంత బ్రతికెను. அதை நோக்கி பார்த்து பிழைத்தார்கள். చూడండి, ఎవరైతే చూశారో నిదానించి చూచినందున బ్రతికెను. இந்த சிலுவையும் இந்த சர்ப்பத்தின் సింబலையும் நீங்கள் எங்க பார்க்கலாம்? ఈ యొక్క సిలువను, ఈ యొక్క సర్పం యొక్క సింబల్ గుర్తును మనం ఎక్కడ చూస్తామంటే இன்றைக்கு டாக்டர்கள் அதைதான் சிம்பலா வைத்திருக்கிறார்கள். ఈ రోజు డాక్టర్స్ అదే సింబల్ గా పెట్టుకున్నారు. அந்த சிலுவையில் அந்த சர்ப்பத்தை போல ஒரு காட்சியை வைத்திருப்பார்கள். సిలువలో సర్పము లాంటి ఒక దృశ్యాన్ని పెట్టి ఉంచారు. అది ఎதை குறிக்கிறது? అది ఏం చూపిస్తుంది? సిలువயை பார்த்தா நீ பிழைப்பாய். సిలువను చూస్తే బతుకుతావు. ఓ நீ மறைக்க மாட்டாய். నువ్వు చనిపోవు. நீ பிழைத்துக் கொள்ளுவாய். నువ్వు బతుకుతావు. ఓ కర్తருடைய కరం இன்றைக்கு உங்களை பார்த்து சொல்லுகிறது. ఇదిగో దేవుని హస్తం నీ వైపు చూస్తూ మాట్లాడుతుంది. సిలువயை பார்க்கும் பொழுது, నువ్వు సిలువను చూస్తున్నప్పుడు, ఓ నీ సిలువயை గమనిக்கும் பொழுது, సిలువను నువ్వు గమనిస్తున్నప్పుడు, அவரை நோக்கி பார்க்கும் பொழுது, ఆయన నిదానించి చూచినప్పుడు, ఓ కర్తరుని మరణத்திலிருந்து రక్షిத்து, ఓ దేవుడు మరణము నుండి నిన్ను తప్పించి உன்னை பிழைக்க செய்வார். నిన్ను బతికిస్తాడు. కలగల జోయెత్తి దేవుని స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం గట్టిగా. హల్లెలూయా.
హల్లెలూయా 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 பொல்லாத தற்கொலை ஆவிகள் இயேசுவின் நாமத்திலே கட்டப்படுவதாக. ప్రతి చీకటి దురాత్మ శక్తులు యేసు నామములో కట్టబడునుగాక. பொல்லாத మరణத்தின் ఆవిகள் మరణ భయத்தை உண்டாக்குகிற ఆవిகள் இயேசுவின் నామத்திலே కట్టబడువதாக. ఇప్పుడే ప్రతి చెడు ఆత్మలు ఆత్మహత్య చేసుకున్న ప్రతి ఆత్మలు ఇప్పుడే యేసు నామములో కాలిపోవునుగాక. ஓ இது உன்னுடைய ரட்சிப்பு. ఇదిగో ఇది నీ యొక్క రక్షణ. உன்னுடைய ஜீவனை அழிக்க உனக்கு அதிகாரம் கிடையாது. ఇదిగో నీ యొక్క జీవనాన్ని తీసేదానికి దేనికి అధికారం లేదు. கர்த்தர் கொடுத்த உயிர் ஜீவன் இது. దేవుడు ఇచ్చిన నీ ప్రాణం ఇది. இது நம்ம மீது அதிகாரம் கிடையாது. ఆ యొక్క సాతానికి నీ ప్రాణం మీద అధికారం లేదు. தற்கொலை செய்து கொண்டால் என்ன தெரியுமா? ఆత్మహత్య చేసుకుంటే ఏమవుతుందో తెలుసా? டைரக்ட் நரகம். నేరుగా నరకానికే. ஹல்லேலூயா హల్లెలూయా ஹல்லேலூயா. ఆగరి చెప్తాం హల్లెలూయా. எத்தனை பேர் நரகத்துக்கு போக விரும்புறீங்க இங்க இருக்கிறீங்களா? గమనించండి, మీలో కూర్చున్న వారిలో ఎవరైనా నరకానికి వెళ్ళిపోవాలని ఆశపడుతున్నారా? பயத்தின் ஆவிகள் இன்றைக்கு வெளியேறும். భయపడే ఆత్మలు యేసు నామములో ఇప్పుడు బయటికి పోవును గాక. 3 முறை தற்கொலைக்கு நான் முயற்சி பண்ணியிருக்கேன். 3 సార్లు నేను ఆత్మహత్య చేసుకోవాలని నేను అనుకున్నాను. கதவெல்லாம் சாத்திட்டு ஜன்னலெல்லாம் சாத்திட்டு తలుపులన్నీ మూసేసి కిటికీలన్నీ మూసేసి ஃபேன்ல இந்த சூசைட் பண்ணிக்க தூக்கு கயிறு நான் போடுறேன். ఫ్యాన్ లో ఏంటి ఆత్మహత్య చేసుకోవాలని చెప్పి ఆ యొక్క తాడు నేను బిగిస్తూ ఉన్నాను. இயேசு என்றால் யார் என்று தெரியாததுக்கு, యేసు అనేటువంటి వారు ఎవరో అని తెలియని సమయంలో, ரட்சிக்கப்படுவதற்கு முன்பு, రక్షింపబడడానికి ముందు அந்த கயிறை ரெடி பண்ணிட்டேன். ఆ యొక్క తాడు నేను రెడీ చేసుకున్నా. கடைசியா ஒரு முறை ஜெபம் பண்ணலாம். చివరిగా ప్రార్థించా. அப்பா இல்லங்க, తండ్రి లేడండి, அம்மா மட்டும்தான். అమ్మ మాత్రమే. அவங்க ஒருத்தர் தான் வேலை செஞ்சு எங்களை காப்பாத்தினாங்க. ఆవిడ మాత్రమే పని చేసి మమ్మల్ని కాపాడుతున్నారు. అమ్మ వరదుకుள்ள எங்க தம்பி வீட்டை சுத்தம் பண்ணி வைப்பான். మా అమ్మ రావడానికంటే ముందుగానే మా తమ్ముడు ఇల్లంతా కూడా తుడిచేసి బాగా శుభ్రపరుస్తాడు. நான் అరిసి పోட்டு సాపాడు மட்டும் వడిచి வைப்பேன். నేనేం చేస్తే బియ్యం వేసి నేను అన్నం మాత్రం వండి పెడతా అమ్మ వచ్చే ముందు. అమ్మాவும் தம்பியும் பத்திரமா இருக்கணும் கடைசியா ஒருத்தரை ஜெபி. అమ్మ తమ్ముడు ఇద్దరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చివరిగా ఒక ప్రార్థన చేద్దాం అనుకున్నా. హల్లెలూయా హల్లెలూయా. அந்த அறைக்குள்ள கர்த்தர் வந்தா, ఆ గదిలోనికి దేవుడు వచ్చాడు. பயப்படாத, நான் உனக்கு இருக்கிறேன், భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నానని దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఓ కర్తర్ அந்த அறைக்குள்ள என்னோட கூட பேசினா. ఇదిగో దేవుడు ఆ యొక్క గదిలో దేవుడు నాతో కూడా మాట్లాడాడు. நீ தற்கொலை எண்ணத்தை இப்பொழுது கைவிடு என்று சொன்னார். ఇదిగో ఇప్పుడే నీకున్నటువంటి ఆత్మహత్య ఆ యొక్క ఆలోచన తీసేయ్ అన్నాడు. நான் உன்னை தாயின் వயிற்றிலே உன்னை காப்பாற்றினேன். ఇదిగో నేను తల్లి గర్భంలోనే కాపాడాను అన్నాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. தாயின் వயிற்றிலே ஆண்டவர் காப்பாத்தினார். తల్లి గర్భంలో ప్రభు కాపాడాడా? அப்பதான் என்ன விசாரிச்சார். అప్పుడే కదా కొంతమంది చూసి అంటున్నారు. எங்க ஃபேமிலி மெம்பர்ஸ் கிட்ட கேட்டேன். నా కుటుంబ సభ్యుల దగ్గర అడిగాను. அப்ப சொன்னாங்க, అప్పుడు చెప్పారు, உங்க అమ్మ 4 మాసం இருக்கும்போது ఇదిగో నీ యొక్క తల్లి 4 నెలలు ఉన్నప్పుడు 2 పాయిజన్ ఒన్నా కలந்து జ్యూస్ కుడిచాను. ఏమంటే 2 విషం బాటిల్ 2 కూడా కలిపేసి తాగారంట. இந்த வயிற்றில் இருக்கிற குழந்தை சாக வேண்டும். ఎందుకు తాగారు అంటే ఈ యొక్క కడుపులో ఉన్నటువంటి బిడ్డ చనిపోవాలని. அந்த விஷத்தன்மையானது அவர்கள் கர்ப்பப்பையை அவர்கள் புண்ணாக்கி கொண்டிருக்கிறார். ఆ యొక్క విషము అనేది ఏం చేసిందంటే ఆ గర్భసంచిలో ఉన్నదంతా కూడా పుండ్లుగా అయిపోయింది. డాక్టర్ சொன்னாங்களா, వైద్యులు చెప్పారంట, நீ சாப்பிட்ட அந்த விஷம், నువ్వు తాగిన ఆ విషం உன் கர்ப்பப்பையை சுத்தி தான் புண்ணாக்கி இருக்கு. నీ గర్భ సంచి చుట్టూ కూడా పుండ్లుగా ఏర్పడిపోయింది. ஒரே ஒரு சொட்டு கூட உள்ள போகல. ఒకే ఒక్క చిన్న బొట్టు కూడా గర్భ సంచి లోపలికి వెళ్ళలా. இனி நீ இல்ல, ఇక మీదట నువ్వు కాదు. ஓ யார் நினைத்தாலும் இந்த குழந்தை ஒண்ணு பண்ண ఇదిగో ఎవడు అనుకున్నా సరే బిడ్డ చావడు. உங்களுக்காக நான் உயிரோடு இருக்கும்படிக்காக இங்கே நான் வர வேண்டும் என்பதற்காக கர்த்தர் என்னை தாயின் வயிற்றிலே முன்கூறி, నీ కొరకు నేను ఇక్కడికి రావడానికి ఇదిగో ఈ యొక్క సమయంలో నీతో ఈ మాటలు చెప్పడానికి ఆ రోజు దేవుడు తల్లి గర్భంలోనే నన్ను కాపాడాడు. தற்கொலை ஆவிகள் இன்றைக்கு வெளியேறப்போம். ఆత్మహత్య ఆలోచన ఎప్పుడు యేసులో బయటికి పో. மரணத்தின் ஆவிகள் வெளியேறப்போம். మరణపు ఆలోచన యేసులో బయటికి పో. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ మరణத்தின் భయం வேண்டாம் ప్రియమానవர்களே. ఓ మరణ యొక్క భయం వద్దు ప్రియులారా. கர்த்தர் உன்னோடு கூட இருக்கிறார். ప్రభువు నీతో కూడా ఉన్నాడు. அடுத்தபடியாக రెండవదిగా அப்போஸ்தலர் புத்தகம் అపోస్తలుల కార్యాలు 16వ அதிகாரம் 16వ అధ్యాయం. அங்க நேரம் இல்லாதபடி நான் சுருக்கமாய் சொல்கிறேன். సమయం లేదు కాబట్టి నేను చాలా తొందరగా చెప్పాలని ఆశపడుతున్నాను. தேவனுடைய ஊழியக்காரர்களை சிறையில் அடைக்கிறார்கள். దేవుని యొక్క పరిచారకులు మరి చెరలో ఉండిపోయారు. அங்க உள்ள அவர்கள் அப்படியே ஜெபித்துக் கொண்டிருக்கிறார்கள். లోపల ఉన్న వాళ్ళు ఏం చేస్తుంటే ప్రార్థిస్తూ ఉన్నారు. பாட்டு பாடி ஆண்டவரை ஆராதிக்கிறார்கள். పాటలు పాడి దేవుణ్ణి ఆరాధన చేస్తున్నారు. வழிகடோடு கூட
பவுல் சொல்லுகிறார், పౌలు చెప్తున్నారు, ஓ அடிகள் பட்டு இருக்கிறோம், అయ్యో నేను దెబ్బలు తిన్నాను, ஓ வலிகள் அவரை கூட, ఓ నేను నొప్పులతో కూడా ராத்திரி எல்லாம் கட்டி போட்டு அடிக்கிறார், రాత్రంతా కూడా కట్టేసి కొట్టారు, ராத்திரி எல்லாம் ஹalleluya பாட்டு பாடி ஆண்டவர் ஆராதிக்கிறார், కొట్టినా సరే రాత్రంతా హల్లెలూయా అని చెప్పి పాటలు పాడి దేవుని ఆరాధన చేశారు. சபையிலே ஜனங்கள் அவர்களுக்காக ஜெபிக்கும் பொழுது, సంఘములో ఉన్నటువంటి వారి కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు அவர்களை கட்டி வைத்திருந்த கட்டுகள் தானாய் அறுந்து விடுகிறது. సంఘములో ఉన్న వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు ఆ కట్లన్నీ విడిపోయినాయి. அப்பொழுது அவன் பயந்து போகிறான், వెంటనే వాళ్ళు భయపడిపోయారు. ஐயோ நான் ராஜாவுக்கு என்ன சொல்லுவது, అయ్యో నేను రాజుకు ఏం చెప్పాలి, ஓ இவர்கள் விடுதலை ஆகி விட்டார்களே, వీళ్ళు విడుదల పొంది ఉన్నారే, சிறைச்சாலை கதவு தானாக திறக்கிறது, ఆ యొక్క చెరసాల తలుపులు ఆటోమేటిక్ గా తెరవబడిపోయాయి. அவன் கத்தி எடுத்து தன்னையே குத்தி கொள்ள వెంటనే చెరసాల అధికారి ఓ కత్తి తీసుకొని గుద్ది ఏం చేశాడంటే పొడుచుకొని చచ్చిపోవాలనుకున్నాడు. வசனம் என்ன சொல்கிறது, వాక్యమే సెలవిస్తుంది, படிங்க பார்க்கலாம். చదువుదామా? 16వ అధ్యాయము 30-31. கர்த்தராகிய இயேசு கிறிஸ்துவை விசுவாசி, అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, நீயும் உன் குடும்பமும் ரட்சிக்கப்படுவா, నీవు నీ కుంటివారును నీవు నీ ఇంటి వారిని రక్షణ పొందుదురు. அடுத்தவனு சொல்ற பிரியமானவர்கள், రెండోది నేను చెప్తాను, அப்பா இல்லல்ல, తండ్రి లేడు కదా, ஃபேமிலி மெம்பர்ஸ் ஒரு சட்ட துணி கூட வாங்கி தர மாட்டாங்க, కుటుంబ సభ్యులు నాకు ఒక షర్ట్ కూడా కొనివ్వరు. அவங்க வீட்டு பசங்களுக்கு நான்வெஜ் கொடுத்துட்டு எங்களுக்கு கஞ்சி ஊறுகாய் கொடுப்பாங்க. చూడండి, వాళ్ళ కుటుంబంలో ఉన్న పిల్లలకు మాత్రము చికెన్ మటన్ అన్ని కూడా కొన్ని, మాకు మాత్రం గంజి పచ్చడి పెడుతుంటారు. நானும் எங்க அம்மா எங்க தம்பி 3 பேரும் ஒரு கால்வாய் கூவார்ல விழுந்து சாகலாம் என்று குடும்பமாய் போனோம். కాబట్టి ఆ టైంలో అవన్నీ చూసి కూడా నేను నా తమ్ముడు అమ్మ కూడా మరి కాలువలో పడి చనిపోదాం అనుకున్నాం. ஒரு ராத்திரி நாங்க போய் அந்த காவால நாங்க அந்த விழுந்து போனோம். ఒక రాత్రి సమయంలో అందరం కూడా కలిసి ఆ కాలువ దగ్గరికి వెళ్ళిపోయాం. ஒரு 2 வெள்ளை துணி போட்ட நபர்கள் வந்தாங்க. ఆ సమయంలో ఒక 2 తెల్లని దుస్తులు ధరించుకున్న వారు వచ్చారు. எங்க போறீங்க, నిల్లుங்கன்னு தூக்குறாங்க. ఎక్కడికి వెళ్తున్నారు, ఆగండి అని చెప్పి లేపారు. போங்கம்மான்னு சொல்லி திட்டி அனுப்புனாங்க. వెళ్ళండమ్మా అని చెప్పేసి తిరిగి పంపించారు. நாங்கள் திரும்பி பார்க்கிறோம், మేము తిరిగి వెనక్కి చూస్తున్నాం, அங்க யாருமே இல்லை, అక్కడ ఎవరు లేరు, அங்க யாருமே இல்லை. అక్కడ ఎవరు లేరు. கர்த்தர் தேவ தூதர்களை அனுப்பி உன்னை காப்பாற்றுவார், దేవ దూతల చేత దేవుడు నిన్ను కాపాడుతాడు. கர்த்தர் உன் குடும்பத்தை மறிக்காதபடி காப்பாற்றுவார், దేవుడు నీ కుటుంబాన్ని చనిపోకుండా కాపాడుతాడు. ஓ நீ உன் குடும்பமும் ரட்சிக்கப்பட்டு சாட்சியாக இதே கிராமத்தில் இருப்பார். ఓ నీవు నీ కుటుంబము మొత్తం కూడా రక్షించబడి ఈ గ్రామంలో సాక్ష్యంగా బతుకుతావు. హల్లెలూయా, హల్లెలూయా. కర్తరాగియ యేసు క్రీస్తుவை విశ్వాసి, ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు. ஆண்டவரை நோக்கி பார்த்தால் நீ ரட்சிக்கப்படுவாய். ప్రభువైన దేవుని నువ్వు నిదానించి చూస్తే రక్షింపబడతావు. அவரை விசுவாசித்தால் நீ ரட்சிக்கப்படுவாய். ఆయనను విశ్వాసం ఉంచితే రక్షించబడతావు. எத்தனை பேர் விசுவாசிக்கிறீங்க? ఎంతమంది విశ్వాసం ఉంచుతున్నారు? எத்தனை பேர் கரங்களை உயர்த்தி சொல்ல போறீங்க? ఎంతమంది విశ్వాసం ఉంచి ఎంతమంది యేసు ప్రభు నమ్మబోతున్నారు? చెప్పండి, చేతులు పైకెత్తి. எல்லா கரங்களை உயர்த்தி சொல்லுங்க பா. అందరూ చేతులు పైకెత్తి చెప్పండి చూద్దాం. நானும் என் வீட்டாருமோ என்றா, నేను నా ఇంటి వారిను అంటే கர்த்தரையே சேவிப்போம். నేను నా ఇంటి వారిని ప్రభువునే సేవిస్తాం. ஓ வாலிப தம்பியே, கர்த்தருக்கு உனக்கு பரிசுத்தத்தை காத்துக்கோ. ఓ యవ్వన తమ్ముడా, నీ యొక్క పరిశుద్ధతను కాపాడుకో. கர்த்தர் உனக்கு ஏற்ற வாழ்க்கை துணையை கொடுப்பார். ఇదిగో దేవుడు నీకు సాటి అయిన సహకారాన్ని ఇస్తాడు. அன்பு தங்கச்சி, உன் பரிசுத்தத்தை நீ காத்துக்கோ. ప్రియ సహోదరుని నీ యొక్క పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకో. உன் ఎదురుకాలத்தை அவர் అவ்வளவு అద్భుతമായി నీ நடத்தி యొక్క భవిష్యత్తును దేవుడు అద్భుతంగా మార్చబోతున్నాడు. நீயும் నీవును உன் குடும்பமும் నీ ఇంటి వారును రక్షింపబడ வேண்டும். రక్షింపబడాలంటే கர்த்தராகிய இயேசு கிறிஸ்து యేసుని నమ్ముకో. ஹல்லேலூயா. எத்தனை பேர் விசுவாசிக்கிறீங்க? ఎంతమంది నమ్ముతున్నారు? எத்தனை பேர் விசுவாசிக்கிறீங்க? ఎంతమంది నమ్ముతున్నారు? உங்க பிள்ளைகளுக்கு நீங்கள் சொத்து சுகம் சேர்த்து வைக்க வேண்டாம். ఈ రోజు నీ పిల్లలకి ఆస్తి పాస్తి ఏది కూడా కూడబెట్టిన అవసరంలా. இது ஒரே ஒரு சொத்து போதும் பிள்ளையை காப்பாற்றும். ఈ ఒక్క ఆస్తి చాలు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని కాపాడడానికి. இந்த ஒரே ஒரு சொத்து போதும் குடும்பத்தை காப்பாற்றும். ఈ ఒక్క ఆస్తి మాత్రం చాలు నీవు నీ కుటుంబం రక్షించబడడానికి. 9th ஸ்டாண்டர்ட் படிக்கிறப்போ 9వ తరగతి చదువుతున్నప్పుడు எல்லா ஓல்ட் புக்ஸ் எடுத்து ஒரு வேஸ்ட் பேப்பர் கடையில போடும் பொழுது అన్ని పాత పుస్తకాలన్నీ కూడా మరి దుకాణంలో దుకాణంలో వేస్తున్నప్పుడు அப்ப சர்ச்சுக்குலாம் போக மாட்டேன். అప్పుడు మేము సంఘానికి అంతా వెళ్ళాం. ஒரு பைபிள் அங்க இருந்தது. ఆ యొక్క సమయంలో బైబిల్ అక్కడ ఉంది. அந்த பைபிளை எடுத்து வேஸ்ட் குப்பர் பேக்ல ఆ బైబిల్ తీసుకుని వేస్ట్ డబ్బాలో వేసాం. அத கடையில கொண்டு போய் போட்டேன். అది దుకాణంలో వేశాను. யாருன்னா செய்வாங்களா? ఎవరైనా చేస్తారా? நான் செஞ்சிருக்கேன். నేను చేసి ఉన్నాను. இந்த பைபிளை குப்பை கடையில போட்டுருக்கு. ఈ యొక్క బైబిల్ నేను డస్ట్బిన్ లో వేశాను. அந்த ஷாப்காரன் சொல்றான்,
ఆ యొక్క షాపు ఓనర్ చెప్తున్నాడు, தம்பி బైబిల్ போடக்கூடாதுப்பா குப்பையில. అయ్యా ఈ యొక్క బైబిల్ నువ్వు వేస్ట్ డస్ట్బిన్ లో వేయకూడదమ్మా. நான் சொல்றேன், నేను చెప్తున్నాను, நீ போடுனா వెయ్యబ్బా పర్లేదు, ₹2 ఎక్స్ట్రా கொடுனா. అమ్మా ₹2 2 కదా, ₹2 ఎక్స్ట్రా கொடுனா. ₹2 ఎక్స్ట్రా ఇవ్వనా చాలనా? బైబిల్ కடையில போட்டாங்க. బైబిల్ తీసుకెళ్లి ఆ యొక్క ఇనుప సామాను దుకాణంలో పడేశానండి. இன்னைக்கு இந்த பைபிள் தாங்க என்ன காப்பாத்து. ఈ రోజు నన్ను కాపాడింది బైబిల్ మాత్రమే. இன்னைக்கு இந்த பைபிள் தாங்க என்ன కాపాத்து. నన్ను రక్షించింది బైబిల్ మాత్రమే. இன்னைக்கு ஒரு 1000 பேருக்கு బైబిల్ వాకి கொடுத்தாரு. ఈ రోజు 1000 మందికి నేను ఏదైతే చేశానో పడేశానో 1000 మందికి బైబిల్ కొనిచ్చానండి. ఈ రోజు కర్తరాగి యేసు క్రీస్తువే విశ్వాసి. ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచు. కర్తరాగి యేసు క్రీస్తు విశ్వాసిత నీవు కుటుంబం రక్షక. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచితే నీవు నీ కుటుంబం రక్షించబడుతుంది. మూడవదిగా సభకి కర్త சொல்லுகிறார், సంఘానికి దేవుడు చెప్తున్నాడు. ఓ హల్లెలూయా హల్లెలూయా. కடைசியாக அடுத்து వాసిపో. చివరిగా దేవుని వాక్యాన్ని చూద్దాం. ఎఫెసీయుల 2వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 8వ వచనం, 2వ అధ్యాయం 8వ వచనం చూడండి. ಎಲ್ಲರೂ ಸೇರಿ ಸತ್ತಮ అందరూ కూడా కలిసి చదువుదాం. అందరూ కలిసి చదువుదామండి, గట్టిగా బిగ్గరగా చదవాలి. ప్రైజ్ ది లార్డ్. కరములు ఎత్తి చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్దాం. విశ్వాసத்தை கொண்டு, విశ్వాసమును ద్వారా கிருபையினால் ரட்சிக்கப்பட்டீர்கள். కృప ద్వారా రక్షించబడ్డారు. ఓ రక్షింపు కర్తరుడేది. రక్షణ మనదో లేకపోతే మన డబ్బుల వల్ల కాదు, దేవుని వరం. ఓ அவங்க இன்னைக்கு சர்ச்சில இருக்கறாங்களே, அது காரணம் யார் தெரியுமா? ఓ ఈ రోజు చర్చిలో ఉన్నంత కారణం ఎవరో తెలుసా? அவங்க ஞானஸ்தானம் எடுக்கறாங்களே, அவங்கள கூட்டிட்டு வந்தது யார் தெரியுமா? వాళ్ళు రక్షించబడ్డారంటే బాప్తిజం తీసుకుంటే వాళ్ళ కారణం ఎవరో తెలుసా? நான் தான். నేనే. நானும் இல்ல, நீ இல்ல. నేను కాదు, నువ్వు కాదు. அவருடைய கிருபை, దేవుని కృప. ரட்சிப்பு தேவனுடைய கிருபை, రక్షణ దేవుని కృప. உங்களை என்னைய ரட்சித்தது கர்த்தருடைய கிருபை மாத்திரம். నిన్ను నన్ను ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని రక్షించింది దేవుని కృప మాత్రమే. ఎన్నాల్ ఉండానదల్ల, అది నా వల్ల నీ వల్ల కలిగినది కాదు. కర్తరుடைய ஈவு, దేవుని వరము. கர்த்தருடைய ஈவு, దేవుని వరము. மூன்று కార్యங்களை நாம் செய்யும் பொழுது, ఈ మూడు కార్యాలు మనం చేసినప్పుడు, முதல் காரியம், మొదటి కార్యము ஆண்டவருடைய கரம் நீட்டப்பட்டிருக்கு. దేవుని హస్తము చాపబడింది. அந்த సర్పங்கள், அந்த கொள்ளிவாய் సర్పங்கள் கடிக்கும் போது அவர்கள் செத்தார்கள். విష సర్పాలు కరిచినప్పుడు చచ్చారు. அப்பொழுது சிலுவை நோக்கி பார்த்தார்கள். చచ్చిన తర్వాత అందులో కొంతమంది ఉన్న వాళ్ళు సిలువ వైపు చూశారు. அவர்கள் பார்த்தார்கள். చూసిన వాళ్ళు, இன்றைக்கு உன் சூழ்நிலை எதுவா இருந்தாலும் அதை பார்க்காத. ఇదిగో అక్కడ చూసినట్లుగా నీవు నీ కుటుంబంలో ఏ పరిస్థితి, ఏ ఇబ్బంది, ఏ కష్టం, ఏ శోధన, ఏ బాధ ఉందో దాన్ని చూడకు. தற்கொலை எண்ணங்கள் இயேசுவின் நாமத்தில் வெளியேறட்டும். ఆత్మహత్య ప్రయత్నాలు యేసునామములో బయటికి పో అని చెప్పు. இன்றைக்கு நீ மரணத்தை அல்ல, ஜீவனுள்ள இயேசுவை பார். ఈ రోజు నువ్వు మరణాన్ని కాదు, జీవము గల దేవుణ్ణి చూడు. ஒரு சபையில் போயிருந்தேன், ఒక సంఘానికి వెళ్ళాను. அங்க அவர் ஜெபிக்கும் பொழுது கர்த்தர் ஒரு காரியத்தை అక్కడ வெளிப்படுத்தினார். ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నాకు కార్యం చూపిస్తూ ఉన్నాడు. அந்த சபையில் இருக்கிற ஒரு வாலிப மகன் ఆ సంఘంలో ఉన్న యవనస్తుడు பாக்கெட்ல ஒரு பாய்சன் பாட்டில் வச்சிருந்தான். ఆ యొక్క జోబులో ఒక విషము బాటిల్ పెట్టుకుని ఉన్నాడు. நான் சொன்னேன் அங்க பாஸ்டர் கிட்ட, నేను చెప్పాను ఆ పాస్టర్ దగ్గర, ஐயா இங்க இருக்கிற ஒரு வாலிப தம்பி விஷ பாட்டில் பாக்கெட்ல வச்சு, అయ్యా ఇక్కడ ఒక యవనస్తుడు విష బాటిల్ తీసుకుని వచ్చాడు, జోబులో పెట్టుకున్నాడు. அந்த பாஸ்டர் நம்பல. ఆ యొక్క పాస్టర్ చెప్పినప్పుడు నమ్మలేదు. இல்ல பாஸ்டர், లేదు పాస్టర్, என் சர்ச் பசங்க அப்படி இல்ல பாஸ்டர், చర్చి యొక్క బిడ్డలు అలాంటి కాదు. ஹல்லேலூயா. హల్లెలూయా. ஒரு தம்பியை முன்னாடி அழைச்சார். ఒక తమ్ముడిని ముందుగా పిలిచాను. அவன் பாக்கெட்ல கையை வச்சான். ఆ యొక్క జోబులో చేయి పెట్టాను. பாய்சன் பாட்டில் வெளியே எடுத்து ఆ యొక్క విష బాటిల్ బయటికి తీసా. பர்த்டே அன்னைக்கு ఆ పుట్టినరోజు ఆ రోజు ஜெபம் பண்ணிட்டு ప్రార్థన చేసి விஷம் குடிச்சிட்டு செத்துலான்னு அவன் విష நினைச்சான். బాటిల్ తెచ్చుకొని తాగేసి చచ్చిపోదాం అనుకున్నాడు. ஜெபம் உன்னை மரிக்க வைக்காது, ప్రార్థన నిన్ను చంపదు. ஓ ஜெபம் உன்னை பிழைக்க வைக்கும். ప్రార్థన నిన్ను బతికిస్తుంది. நீ ஜெபிக்கும் போது நீ ரட்சிக்கப்படுவா. నువ్వు ప్రార్థించినప్పుడు రక్షించబడతావు. ஓ உன் சபை ஜெபிக்கிற சபையா இருந்தால் நீ నీ ரட்சிக்கப்படுவீ. సంఘము ప్రార్థించే సంఘముగా ఉంటే నువ్వు రక్షించబడతావు. உன் குடும்பமாய் நீ ரட்சிக்கப்படுவா. నీ కుటుంబం కూడా రక్షించబడుతుంది. அவர் விசுவாசி, ఆయన విశ్వాసం ఉంచు. இயேசு கிறிஸ்து விசுவாசி. యేసు క్రీస్తును నమ్ము. உயிரே போனாலும் அவர் விசுவாசி. ప్రాణమే పోయినా సరే యేసును నమ్ము. என்ன காரியம் வந்தாலும் இயேசுவை விசுவாசி. ఏ సమస్య వచ్చినా యేసును నమ్ము. தேவனை நம்பு. దేవుని నమ్మండి. கர்த்தருடைய கிருபை దేవుని కృప நம்மை ரட்சிக்கும்.
మనల్ని రక్షిస్తది. இன்றைக்கு ரட்சிக்க போகிறது. ఈ రోజు రక్షించది. எத்தனை பேர் நீங்க இன்னைக்கு ரட்சிப்பை நோக்கி இன்னைக்கு வந்திருக்கிறீங்க? ఈ రోజు రక్షణను చూస్తూ ఎవరు ఎంతమంది అయితే తీర్మానం తీసుకుంటున్నారో, விடுதலை கர்த்தர் இன்றைக்கு கொடுக்கும். ఎవరైతే రక్షణ కోసం ముందుకు వస్తున్నారో వాళ్ళకి దేవుడు విడుదల ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. நேற்று தினத்தில் ஆண்டவருடைய அந்த முகம் சந்தோஷமாய் சிரித்துக் கொண்டிருந்தது. నేటి కాల సమయంలో దేవుని యొక్క ముఖం ఎంతో సంతోషముతో ఆనందముతో ఉంది. ஆபிரகாம் ஐயா இங்கிருந்து பேசிக் கொண்டிருக்கிறார். అబ్రహాము అయ్యగారు ఇక్కడ నిలబడి మాట్లాడుతూ ఉన్నారు. வானத்திலே ஆண்டவருடைய முகம் சந்தோஷமாய் இருக்கிறது. ఆకాశంలో దేవుని ముఖము సంతోషముతో ఉందండి. இன்றைக்கு கர்த்தர் வேறு ரூபத்தில் அவர் வெளிப்படுத்திக் கொண்டிருக்கிறார். ఈ రోజు దేవుడు వేరే రూపములో ఆయన చూపిస్తూ ఉన్నాడు. நாளிலே கர்த்தர் தம்முடைய வல்லமையோடு கூட இறங்கி வரப்போகிறார். ఈ రోజు కూడా దేవుడు తన శక్తితో మన దగ్గర దిగి రాబోతున్నాడు. நம்முடைய ஆண்டவருக்கு எத்தனையோ நாமங்கள் உண்டு. మన యొక్క దేవుడికి అనేకమైన నామములు కలవు. அவருக்கு எத்தனையோ சாயல் உண்டு. ఆయనకి ఎన్నో రూపాలు ఉన్నాయి. இன்றைக்கு அவர் எப்படி தம்மை வெளிப்படுத்த போகிறார்? ఈ రోజు మనల్ని ఆయనకి ఎలా ఆయనని ఎలా చూపిస్తున్నాడో తెలుసా? இன்றைக்கு இந்த கிரவுண்டுக்கு நேராக, ఈ రోజు ఈ గ్రౌండ్ కు ఎదురుగా சிலுவையில் அடிக்கப்பட்ட ஆண்டவரை நான் பார்க்கிறேன். సిలువలో దెబ్బలు పొందినటువంటి యేసుక్రీస్తుని చూస్తున్నా. அவருடைய ரத்தம் இங்க கீழே சிந்திக் கொண்டிருக்கிறது. యేసు రక్తం ఇక్కడ అక్కడక్కడ చిందించబడుతుంది. இயேசுவின் ரத்தம் உன் மேலே ஊற்றப்பட்டு கொண்டிருக்கிறது. యేసు రక్తం ఇక్కడ ప్రోక్షించబడుతుంది. ஆணி அடிக்கப்பட்ட கரத்தை பார்க்கிறேன். ఇదిగో మేకులతో కొట్టబడిన యొక్క హస్తాన్ని చూస్తున్నాను ఇక్కడ. பரிசுத்த ஆவியானவர் இன்றைக்கு உன்னோடு கூட சொல்லுகிறார். పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. உனக்காக என் ஜீவனை கொடுத்திருக்கிறேன். నీ కోసం నా ప్రాణాన్ని ఇచ్చాను కుమార్తె. உனக்காக என் ஜீவனை கொடுத்திருக்கிறேன். నీ కోసం నా యొక్క ప్రాణాన్ని ఇచ్చా కుమారుడా. நீ என்னை நோக்கி பார்த்து பிழைப்பா. నువ్వు నిదానించి నన్ను చూస్తాను బతుకుతావు. நீ என்னை విశ్వాసి, அப்பொழுது நீ உன் வீட்டார் பிழைப்பீர். నువ్వు నన్ను నమ్మితే నీవు నీ కుటుంబము నీ ఇంటి వారు రక్షించబడతారు. இன்றைக்கு நீங்கள் கிருபையாய் ரட்சிக்கப்பட்டீர்கள். ఈ రోజు నువ్వు కృప ద్వారా రక్షించబడ్డావు. ஹல்லேலூயா, హల్లెలూయా, ஹல்லேலూயா, హల్లెలూయా, ஹல்லேலூயா, హల్లెలూయా. எத்தனை பேர் சந்தோஷமா இருக்கிறீங்க? ఎంత మంది సంతోషంగా ఉన్నారు? హల్లెలూయా చెప్తాం గట్టిగా. ஹல்லேலூயா, హల్లెలూయా, ஹல்லேலూயா, హల్లెలూయా. பாஸ்டர் கிட்ட சொல்றேன், ஐயா அடுத்த ஊழியத்தை அடுத்த மீட்டிங் இன்னைக்கு இதை விட பெரிய கிரவுண்ட்ல வைக்க போறோம். నేను చెప్తున్నా పాస్టర్ గారికి, అయ్యా నెక్స్ట్ మేము వచ్చేసరికి దీనికంటే పెద్ద మీటింగ్ చేయాలి. ஏன்னா கர்த்தர் நிறைய ஜனங்களை உங்களுக்கு கொடுக்க போறார். ఎందుకంటే దేవుడు మీకు గొప్ప గొప్ప జన సమూహాన్ని ఇవ్వబోతున్నాడు. இன்றைக்கு யாரெல்லாம் உங்க ஊழியத்துக்கு விரோதமா இருக்கிறாங்க, ఈ రోజు నీ పరిచర్యకు ఎవరెవరైతే విరోధముగా లేచి ఉంటున్నారో, யாரெல்லாம் அவர்கள் ஆலோசனை பண்ணி கொண்டிருக்கிறார்களோ, విరోధముగా నీ యొక్క పరిచర్యకు ఆలోచన చేస్తున్నారో, அவர்கள் எல்லாம் உங்களோடு கூட கரம் பிடித்து உங்களுக்கு உதவி செய்ய வருவார்கள். వారందరూ కూడా నీతో చేతులు కలిపి నీకు సహాయం చేయబోతున్నారు. பாஸ்டர் நான் என்ன செய்யட்டும் நீங்க சொல்லுங்க. పాస్టర్ ఏం చేయాలో చెప్పండి. எனக்கு நீங்க ஒரு வேலையை கொடுங்க. నాకు ఒక పని ఇవ్వండి. அதுதான் கர்த்தர், అదే ప్రభువు, அதுதான் கர்த்தர். అదే ప్రభువు. எங்க இருந்து வருவாங்க? ఎక్కడి నుంచి వస్తారు? எந்த இடத்துல இருந்து ఏ வருவாங்க? స్థలం నుండి వస్తారు? 4 திசைகளில் இருந்து வருவாங்க. ఎక్కడి నుంచి వస్తారు? ఏ స్థలం నుండి వస్తారు? 4 దిశల నుంచి 4 దిక్కుల నుండి పరిగెత్తుకుంటూ వస్తారు. ஹல்லேலூயா, హల్లెలూయా. இன்றைக்கு இந்த ஆந்திர மாநிலத்துக்கு ஆசீர்வாதமாக கர்த்தர் இந்த ஊழியத்தை ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కి దేవుడు ఈ యొక్క స్థలాన్ని ఆశీర్వాదంగా మార్చాడు. మనమందరం లేచి నిలబడదాం. లేచి నిలబడదాం. దేవుడి యొక్క మహిమ దిగేది చూస్తున్నాను. దేవుడి మహిమ కనబడుతుంది, ఇక్కడ దిగబోతుంది. దేవుడి మహిమ దిగబోతుంది. అందరూ కళ్ళు మూసుకోండి. అందరూ కళ్ళు మూసుకోండి. అందరూ కళ్ళు మూసుకోండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ స్తోత్రం, நன்றி 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 நன்றி. ஹல்லேலூயா, వందనాలు యేసయ్యా. ஓ ஹalleluya, హల్లెలూయా. கழுத்து வரைக்கும் பிரச்சனை இருந்தாலும் சரி, ఇదిగో నీ యొక్క గొంతు వరకు సమస్య ఉన్నా సరే, ஐயோ நான் மூழ்கி போற அளவுக்கு எனக்கு பிரச்சனை இருக்குது, అయ్యో నేను మునిగిపోయే సమస్య నాకుందయ్యా, ఓ என் குடும்பம் அழிந்து போக போகிறது, అయ్యో నా కుటుంబం మునిగిపోతూ నాశనం అయిపోతుంది, எனக்கு உதவி செய்ய யாருமே இல்லை, నాకు సహాయం చేసేవారు ఎవరు లేరు, நான் சாப்பிடுவதற்கு கூட எனக்கு கஷ்டமா இருக்கு, ఓ నేను తినడానికి కూడా నాకు ఎంతో కష్టంగా ఉంది, ఓ என் பிள்ளைகளுக்கு ஆகாரம் செய்ய கூட எனக்கு வரும், ఓ నా పిల్లలకు ఆహారం ఇవ్వడానికి నా దగ్గర డబ్బులు లేవు, ఓ ஒரு நாளைக்கு ஒரு வேளை சாப்பிடுவது பெரிய கஷ்டமா இருக்கு, ఒక రోజుకి ఒక పూట తినడానికి కూడా దిక్కు లేకుండా పోతుంది, ఓ மருத்துவமனைக்கு நான் தினந்தோறும் செல்ல வேண்டிய சூழ்நிலையா இருக்கு, ఓ ప్రతిసారి ప్రతి రోజు కూడా హాస్పిటల్ పరిగెడుతున్నాను నేను, ఓ மருந்து மாத்திரைகளை சாப்பிட்டு 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 என் வயிறு எல்லாம் புண்ணா இருக்கு, ఓ మందులన్నీ కూడా వేసుకుని 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 నా కడుపంతా చెడిపోయి పుండ్లు పుండ్లు అయిపోయింది, మనమిరంగు యేసయ్యా మీరు
కటాక్షించండి అయ్యా, కటాక్షించండి అయ్యా. కடன் 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 వడ్డీ 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 అయ్యా, అప్పు 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 వడ్డీ 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 రాజా. మాసం మాసం எனக்கு வருகிற கஷ்டம் అయ్యా, నెల నెల వచ్చే కష్టాలు రాజా. இன்றைக்கு கர்த்தர் உன் சூழ்நிலையை மாற்றுவார். ఈ రోజు నీ పరిస్థితులు దేవుడు మార్చబోతున్నాడు. నీ సిలువயை பார்த்தபடியால் நீ பிழைப்பாய். సిలువను చూస్తున్నావు కాబట్టి బతుకుతావు. నీ కర్తரை విశ్వాసిస్తావు, నీ కుటుంబం రక్షించబడు. నువ్వు యేసయ్యను నమ్మితే నీవు నీ కుటుంబం రక్షించబడుతుంది. నీ కర్తరుడి కృపయాల రక్షించబట్టేది. దేవుని కృప ద్వారా రక్షించబడతావు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రచనలు இருந்தாலும் పర్వాలేదు, ఎన్నో సమస్యలు ఉన్నా సరే పర్వాలేదు. హల్లెలూయా. హల్లెలూయా. స్తుతించు స్తుతించు స్తుతించు. ఓ హల్లెలూయా 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 హల్లెలూయా. ఆశ్రగగనాలను నిర్జనతో కొలిసితివి, ఆకాశ గగనాలను నిర్జనతో కొలిసితివి. శూన్యములో ఈ భూమిని, శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన చకమా వేలాడదీసిన నాయసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధనైనా దేవుని వైపు చూద్దాం. ఆ శిలువ వైపు చూద్దాం. శిలువలో వేలాడే యేసయ్యను చూద్దాం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని జలవెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా. సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా. సియోనులో నిన్ను చూడాలని, సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా, ఆశతో ఉన్నాను నా యేసయ్యా. నీకే
వీటినే చాటునా గలమెత్తి నీ వీటినే చాటునా